10 మినిట్స్ డెలివరీ బంద్, ఫలించిన గిగ్ వర్కర్ల పోరాటం. బ్లింకిట్, స్విగ్గీ, జొమాటోతో కేంద్రం చర్చలు. 10 మినిట్స్ డెడ్ లైన్ ఎత్తివేస్తున్నట్లు సంస్థల ప్రకటన. ర్యాష్ డ్రైవింగ్ యాక్సిడెంట్లు తగ్గుతాయి. రాఘబ్ చద్దా. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలకు చెందిన గిగ్ వర్కర్లు, డెలివరీ ఏజెంట్ల పోరాటం ఫలించింది. కేంద్ర ప్రభుత్వం జోక్యంతో ఆన్లైన్ ఆర్డర్లకు 10 నిమిషాల డెలివరీ నిబంధనపై క్విక్ కామర్స్ సంస్థలు వెనక్కి తగ్గాయి. మంగళవారం బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, జొమాటో ప్రతినిధులతో కేంద్రం కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా గిగ్ వర్కర్ల భద్రత, 10 నిమిషాల నిబంధన ఎత్తివేత, ఇతర అంశాలపై చర్చించారు. స్పీడ్గా డెలివరీ చేయాలన్న ఒత్తిడితో గిగ్ వర్కర్లు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోతున్నారని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. అందువల్ల ఒత్తిడి పెంచే టైం బాండ్ 10 నిమిషాల నిబంధనను తొలగించాలని స్పష్టమైన ఆదేశం ఇచ్చింది. దీంతో అన్ని బ్రాండ్ కంపెనీలు తమ సంస్థల ప్రకటన, సోషల్ మీడియా పోస్టుల నుంచి 10 నిమిషాల రూల్ను తొలగించేందుకు అంగీకారాన్ని తెలిపాయి. సూచిగా మిత్రులారా, విషయం ఏంటంటే 10 మినిట్స్ డెలివరీ బంద్ అంటే 10 నిమిషాలు. మీకు ఇప్పుడు వాళ్ళ టీషర్ట్ మీద కూడా రాసి ఉంటుంది, మీరు ఆర్డర్ పెట్టుకునేటప్పుడు కూడా 10 మినిట్స్లోనే డెలివరీ అవుతుంది అని చెప్పేసి 10 మినిట్స్లో డెలివరీ చేయాలి ఆర్డర్ తీసుకున్న తర్వాత. కాబట్టి అది ఒక దగ్గర గల్లీ బంద్ ఉంటుంది, ఒక దగ్గర రోడ్డు కరెక్ట్ ఉంటుంది. సో ఇవన్నీ వాళ్ళకి ఇబ్బందులుగా ఉంటాయి. సో ఎట్లయినా మళ్ళా కస్టమర్ ఆడ రిమార్క్ కొడతాడు, రిపోర్ట్ కొడతాడు ఆడ. కాబట్టి 10 నిమిషాలు లోపే అందించాలని చెప్పేసి వీళ్ళు తొందరగా వెళ్తే చాలామంది ప్రమాదాలకు గురైనటువంటి పరిస్థితి. కనీసం వాళ్ళకి మొన్నటిదాకా వాళ్ళకి బీమా కూడా లేదు. కాబట్టి ఇట్లా ఎంతోమంది చనిపోతున్నారు. ఈ 10 నిమిషాలలో డెలివరీ చేస్తాం అనే నిబంధన ఎత్తేది వస్తారు. ఇప్పుడు ఆర్డర్ తీసుకున్న ఏమన్నా ఇంటికి పోయి తింటాడా? ఇంటికాడ పెట్టుకుంటాడా వస్తువులు? మీకే తీసుకొచ్చి ఇస్తాడు కదా. కానీ 10 నిమిషాలలో తీసుకురావాలి. 10 నిమిషాలలోనే అని చెప్పేసి అయితే ఈ నిబంధన ఏదైతుందో ఆ నిబంధనను ఎత్తివేసిరు అన్నట్టు, రైట్. అట్లా ఇక గిగ్ వర్కర్ల పోరాటం ఫలించిందని చెప్పేసి టీషర్ట్ మీదే ఉంటుంది 10 మినిట్స్ డెలివరీ, 15 నిమిషాలలో డెలివరీ. ఇక ఒకవేళ 10 నిమిషాలకు ఎక్కువ అయింది అనుకో, కస్టమర్లు అంటే రిపోర్ట్ కొడతారు. సో అది కూడా వాళ్ళకి ప్రమాదమే, అది కూడా ఇబ్బందే. ఇక ఆ తొందరతోని ఎట్లన్నా ఉరకాలి, ఎట్లన్నా చెప్పేసి అందియాలి అని చెప్పేసి రాంగ్ రూట్లల్లో అడ్డం దొడ్డం ఆగమాగం ఉరుకుతుంటారు. అట్లా ఇతరులకు ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది. ఇక్కడ 2 ప్రమాదాలు జరుగుతాయి. సో దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి కొంత వాళ్ళకు కొంత ఈ టైం లైన్ తీసేసిరు అనుకో, కొంత వాళ్ళు నిమ్మలంగా పోయే అవకాశం ఉంటుంది, జర మంచిగా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ టైం పీరియడ్ని ఎత్తేసిరాట. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.